ర్యాగింగ్ భూతం ఏజెన్సీకి పాకింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సెయింట్ ఎన్సెస్ స్కూల్ హాస్టల్లో విద్యార్థినుల ఘర్షణతో ఆలస్యంగా ర్యాగింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. 7వ తరగతి బాలికపై 10వ తరగతి విద్యార్థులు దాడి చేశారు. ర్యాగింగ్ గొడవ అని అనుమానిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు చెప్పారు. ఈ ఘటనపై డీఈఓ గోప్యంగా విచారణ జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మహేశ్వరి, ఈ ర్యాగింగ్ భూతం ప్రస్తుతం ఏజెన్సీ సైతం కూడా పాకింది. పాడేరులోని సెయింట్ ఎన్స్ స్కూల్ హాస్టల్లో ర్యాగింగ్ జరిగినట్లుగా ప్రస్తుతం అధికారులు అనుమానిస్తున్నారు. అయితే మనం సాక్షి చూస్తున్న విజువల్స్ లో 7వ తరగతి చదువుతున్న బాలికలపై 10వ తరగతి బాలికలు దాడి చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక కర్ర పట్టుకొని బెత్తంతో వాటితోటి వారిపై దాడి చేస్తున్నారు. వారికి మర్యాద ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేసుకుంటూ విధంగా ర్యాగింగ్ తరహాలో కూడా దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఏకంగా ఒక చిన్నారులు కల్మషం లేని సమయంలో చదువుకునే సమయం అయితే ఇలాంటి స్కూల్ లెవెల్లో కూడా ఇప్పుడు ర్యాగింగ్ అనేది రావడంతో ఒకసారిగా కలకలంగా మారింది. దీని పట్ల ఒక తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వారి బతుకుల్లో మార్పులు వస్తున్న సమయంలో పిల్లల్ని స్కూల్స్ కి పంపిస్తున్న సమయంలో కూడా ఈ విధంగా ర్యాగింగ్ భూతం స్కూల్స్ కూడా పాకడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సాక్షి టీవీ అధికారులను సంప్రదించడం జరిగింది. దీనికి సంబంధించిన సెయింట్ ఎన్స్ స్కూల్ సంబంధించిన హెడ్ మాస్టర్ కూడా కలవడం జరిగింది. అయితే దానికి సంబంధించి హెచ్ఎం కూడా ఒకటే చెప్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా తమ వెలుగులోకి వచ్చిందని చెప్తున్నారు. ఈ ఘటన సుమారు 4 రోజుల క్రితం జరిగిందని చెప్తున్నారు. అయితే 4 రోజుల క్రితం జరిగినప్పటికీ ఇప్పటికీ స్కూల్ తరపు నుంచి కావచ్చు లేదా డిఈఓ స్థాయి అధికారులు కావచ్చు దీనిపై ఎటువంటి విచారణ చేపట్టలేదు. ఇప్పుడు ఇది వెలుగులోకి వచ్చిన అనంతరం కూడా డిఈఓ స్థాయిలో అధికారులు విచారణకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది. అయితే వీరు ఈ విధంగా ర్యాగింగ్ పాల్పడడానికి గతంలో కూడా ఘటన చోటు చేసుకున్నాయా లేదా తాజాగా చోటు చేసుకున్న అంశంపై కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఏదేమైనా సరే చిన్నారులు కన్వర్షన్ లేని స్కూల్లో చదువుకునే సమయంలో కూడా చాలా చిన్నవారు 7వ తరగతి చదువుతున్న చిన్నారులపై 10వ తరగతి చిన్నారులు ఈ విధంగా కొట్టడం కావచ్చు, దాడికి చేయడం కావచ్చు, చాలా వరకు కూడా భయభ్రాంతులు కోరుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహేశ్వరి, రైట్, థాంక్యూ నరేష్.